మసూద్ అజర్ యునైటెడ్ నేషన్ అతన్ని టెర్రరిస్ట్ లిస్ట్ లో వేసినప్పుడు అతను పాకిస్తాన్ ఉన్నప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ అతను పట్టుకొని అరెస్ట్ చేయకుండా ఏం చేసింది? అది చేయకపోగా ఇప్పుడు అతను చనిపోతే ఫ్యూనరల్స్ ఎందుకు చేశారు? ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ చేసిన కాశ్మీర్లోని టెర్రరిస్ట్ క్యాంపులని టార్గెట్ చేసుకొని అటాక్స్ చేసింది కదా. 100 మంది పైగా టెర్రరిస్టులు చనిపోయినట్టు ఇండియా క్లెయిమ్ చేస్తుంది. కానీ పాకిస్తాన్ వచ్చేలోపు ఓన్లీ సివిలియన్స్ టార్గెట్ చేసుకుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఓన్లీ సివిలియన్స్ చనిపోయారు, టెర్రరిస్ట్ గ్రూప్స్ కాదు అని క్లెయిమ్ చేసిన పాకిస్తాను ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది? మే 7న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన స్ట్రైక్స్లో జైష్-ఇ మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఫ్యామిలీ మొత్తం 14 మంది స్పాట్ డెడ్ చనిపోయారు ఇండియన్ స్ట్రైక్లో. ఈ జైష్-ఇ మొహమ్మద్ ఈ టెర్రరిస్ట్ గ్రూపు ఇండియాలో చాలా అటాక్ చేసింది. 2001లో చేసిన పార్లమెంట్ అటాక్ అండ్ 2019లో చేసిన ఈ అటాక్ అందరికీ తెలిసే ఉంటుంది, పుల్వామా అటాక్. కానీ అటాక్ 40 మంది వరకు సిఆర్పిఎఫ్ జవాన్స్ చనిపోయారు సూసైడ్ బాంబర్ వల్ల. దీని అంతటి కారణం జైష్-ఇ మొహమ్మద్ గ్రూపు క్లెయిమ్ చేసుకున్నారు కదా అప్పుడు ఈ అటాక్ మేమే చేసామని చెప్పి. ఈ గ్రూప్ చీఫ్ వచ్చేలోపు మసూద్ అజర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన స్ట్రైక్లో మన మే 7న చనిపోయాడు. అతనితో పాటు అతని ఫ్యామిలీ. ఇప్పుడు మనం చూసుకుంటే పాకిస్తాను ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే పహల్గామ్కి రివెంజ్గా ఇండియన్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక యాక్షన్ చేస్తుంది. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మనం జస్ట్ పిఓకేలోకి టార్గెట్ చేసుకుంటామని. కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చేలోపు పిఓకేలో 4 ప్లేసుల మీద, అలాగే పాకిస్తాన్లో 5 ప్లేసుల మీద, మొత్తం 9 ప్లేసుల మీద అటాక్ చేసింది. ఇది దానికి దెబ్బతిరిగే షాక్ ఇచ్చింది పాకిస్తాన్కి. ఈ అటాక్లో 100 మంది పైగా టెర్రరిస్టులు చనిపోయినట్టు ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది. అటువంటి మసూద్ అజర్స్ ఫ్యూనరల్స్ జరిగాయి. ఈ ఫ్యూనరల్స్ ఎలా జరిగినాయి అంటే అసలుకి అతను ఒక గొప్ప వ్యక్తి, సోల్జర్కి ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చారు అతనికి. అలాగే మొత్తం అతని ఫ్యామిలీలో 14 మంది చనిపోయారు. మనిషికి ₹1 లెక్కన 14 కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ కింద 14 కోట్లు ఇచ్చారు. నాకు అర్థం కావట్లేదు, వాడు దేశభక్తుడా నాతో గొప్ప వ్యక్తి, సమాజ సేవ చేసిన ఏం చేసిన వాడేసిన కొడుకు వాడికి ఎందుకు? జైష్-ఇ మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ యునైటెడ్ నేషన్ అతను టెర్రరిస్ట్గా రికగ్నైజేషన్ చేసింది. 2019లో అతను టెర్రరిస్ట్గా గుర్తించింది. ఇప్పుడు అతని ఫ్యూనరల్స్ను అధికారికంగా ఒక మిలిటరీ పర్సన్, ఒక ఫేమస్ పర్సన్ చనిపోతే ఎలా చేశారో ఆ ట్రీట్మెంట్ ఇచ్చి, ప్లస్ వాళ్ళకి కాంపెన్సేషన్ కింద మనిషి ₹1 లెక్కన అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇచ్చింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ఇంకా బ్యాక్ చేస్తున్నట్టున్నారు టెర్రరిస్ట్ని. ఇండియా ఫస్ట్ నుంచి చెప్తుంది అదే కదా, పాకిస్తాన్ టెర్రరిస్టులకి గ్రూప్, టెర్రరిస్టులని బ్యాక్ చేస్తుంది, కొత్త టెర్రరిస్టులని ప్రొడ్యూస్ చేస్తుంది పాకిస్తాన్. కానీ ఇది మనల్ని ఎవరు పట్టించుకోలేదు, దీన్ని ఎవరు నమ్మలేదు. ఇప్పుడు చూశారు కదా, అతన్ని అధికారికంగా టెర్రరిస్ట్గా గుర్తించింది ప్రపంచం. అతన్ని ఫ్యూనరల్స్ చేశారు. ఇంకా అర్థమైపోయింది కదా, వాళ్ళకి మనుషుల కన్నా టెర్రరిస్టులే ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూసుకుంటే టెర్రరిస్టులను తీసుకొని పోయి సివిలియన్స్ మధ్యలో పెట్టారు. దీని ద్వారా ఏమవుద్దంటే మనం వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు బై మిస్టేక్ క్యాజువాలిటీస్ కింద 1-2 సివిలియన్స్ కూడా చనిపోతారు. దీంతో అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మా అటాక్లో మా సివిలియన్స్ చనిపోయాయని చెప్పి ప్రాపగండా చేసి సింపతి గెయిన్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ మీరు చూడాల్సింది వాళ్ళకి మనుషుల కన్నా టెర్రరిస్ట్ ప్రాణాలే ఇంపార్టెంట్. టెర్రరిస్టులకి ఇచ్చే విలువ మనుషులకు కూడా ఇవ్వట్లేదు అక్కడ ఉన్న గవర్నమెంట్. ఈ అమెరికా మనకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఇప్పుడు చూడండి, అమెరికా ఎప్పుడైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది మ్యాక్సిమం. మనకి చూస్తే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో వచ్చేలోపు అమెరికా డైరెక్ట్గా సబ్మెరీన్స్ తీసుకొని వచ్చి ఇండియాని బెదిరించింది, నువ్వు యుద్ధం ఆపకపోతే నీ మీద అటాక్ చేస్తాను. కానీ అప్పుడున్న రష్యా వల్ల మనం సేఫ్ అయ్యాం ఆ టయానికి. అలాగే అమెరికా తన పవర్ఫుల్ జెట్స్ F-16 పాకిస్తాన్కి ఇచ్చింది. మనం దానికి ఆల్టర్నేట్గా పవర్ఫుల్ కావాలని చెప్పి మనం ఫ్రాన్స్తో రఫేల్ డీల్ చేసుకున్నాం. సో ఇది అట్టబెట్టుకొని ఇప్పుడు చాలామంది క్వశ్చన్ చేస్తారు, ఎందుకు బ్రో వార్ ఆపారు, మనం గెలిచే వాళ్ళం కదా, మనం గెలుస్తాము, వాళ్ళని అంతం చేయాలని. చూడండి, సిచ్యువేషన్స్ చాలా వేరు ఉంటాయి. మనం ఇక్కడ కూర్చొని ఏసీ కింద కూర్చొని, కూలర్ కింద కూర్చొని, నెట్లో తిప్పుకుంటూ స్క్రోల్ చేసి, మెసేజ్ పెట్టి, కామెంట్ చేసి, దాన్ని ట్రెండ్ చేసినంత ఈజీ కాదు. బయట డెసిషన్ తీసుకోవాలంటే చాలా ఇంపాక్ట్స్ ఉంటాయి దీని మీద. వాళ్ళు తీసుకున్న ప్రతి డెసిషన్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎలాగంటే రీసెంట్గా ట్రంప్ గెలిచిన తర్వాత టారిఫ్స్ పెంచారు. టారిఫ్స్ పెంచడం వల్ల మన ఏపీలో ఆక్వా ఇండస్ట్రీ ఉంటుంది కదా, అంటే రొయ్యలు ఇలా ఆక్వా ఫుడ్ వచ్చేలోపు ఎక్స్పోర్ట్ చేస్తాం అమెరికాకి. ఈ టారిఫ్స్ పెంచడం వల్ల వాటి రేటు పెరిగిపోతాయి అక్కడ. దీని ద్వారా ఏంటంటే అక్కడ ఉన్న పీపుల్ అంటే అమెరికన్స్ వచ్చేలోపు మనది కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు తక్కువ ఉన్న ప్రోడక్ట్ వైపు వెళ్తారు.
సో ఇలా పాకిస్తాన్ డబుల్ స్టాండ్ చూపిస్తుంది. టెర్రరిస్టులు మేము అసలు సపోర్ట్ చేయం, మా దేశం టెర్రరిస్ట్ సపోర్ట్ చేయదని చెప్తూ ఉండి టెర్రరిస్ట్ ఒక పక్క అధికారికంగా ఫ్యూనరల్స్ చేయటం, కాంపెన్సేషన్, ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. కాకపోతే మన నెక్స్ట్ వీడియో ఉంది కదా, రైజ్ ఆఫ్ బీజేపీ ఫేజ్ 2 అని చెప్పి, దాంట్లో మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ పాయింట్స్ ఆ పాయింట్స్ కొన్ని టచ్ అవుతాయి. సో మనం మొత్తం కలిపి ఆ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు తెలిసిన ఐడియాస్, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే కింద కామెంట్